అమరావతిని ప్రపంచంలోనే ఆధునిక గ్లోబల్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్వాంటమ్ కంప్యూటర్లకు అవసరమైన పరికరాల తయారీ సంస్థలతో సీఎం సమావేశమయ్యారు. ఇక ఈ నెల 14న అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ను సీఎం లాంచ్ చేయబోతున్నారు. కీలకమైన రంగాల్లో పరిశోధనలు చేసేలా దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలోనే ఆవిష్కృతం అవుతుందంటున్న ఎస్ఆర్ఎం బీసీ సతీష్ కుమార్తో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. అమరావతిని గ్లోబల్ టెక్ హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ హబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మొట్టమొదటి కంప్యూటర్ని ప్రవేశపెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ క్వాంటమ్ విధానానికి సంబంధించి ప్రస్తుతం దాని గురించి వివరించేందుకు మనతో పాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ విసి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, అసలు దీని విధి విధానాలు ఎలా ఉంటాయి, దీనివల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి? మేము మన క్వాంటమ్ వ్యాలీ ఇలా ఒక అంతర్గతంగా మేము క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ అని ఇండియాలో మొట్టమొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ మన ఎస్ఆర్ఎంలో స్టార్ట్ చేస్తున్నాం. అదే కాకుండా ఇండియన్ యూనివర్సిటీస్లో ఎస్ఆర్ఎం మన అమరావతి ఎస్ఆర్ఎం ఏపీ ఈజ్ ద ఫస్ట్ యూనివర్సిటీ టు హ్యావ్ క్వాంటమ్ కంప్యూటర్. మన క్వాంటమ్ కంప్యూటర్ విధి విధానాలు అంటే క్వాంటమ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చాలా విధాలుగా ఉన్నాయి. మన క్వాంటమ్ కంప్యూటర్ రావడం వల్ల మన క్లాసికల్ కంప్యూటర్ వల్ల ఏం పోదది, దానికి తోడుగా మన క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పడవుతుంది అనమాట. సో చాలా లైక్ క్వాంటమ్ హెల్త్ అని ఒకటి ఉంది, ఒక పార్ట్ క్వాంటమ్ బయాలజీ ఒకటి ఉంది, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, క్వాంటమ్ డిఫెన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి. అలా వేరియస్ రంగాల్లో క్వాంటమ్ అప్లికేషన్స్ అవుతాయి. అది ఎలా అవుతాయంటే ఇప్పుడు క్వాంటంలో ఒక డ్రగ్ డిజైన్ అంటారు. మన డ్రగ్ డిజైన్ అంటే ఒక ఏదైనా మందు తీసుకురావాలంటే దాన్ని డిజైన్ చేయాలి. దాన్ని డిజైన్ చేయడానికి అంత మునుపు డైరెక్ట్గా ట్రయల్ అండ్ ఎర్రర్ ఇట్ వాస్ టేకింగ్ 20 years 25 years మెనీ డ్రగ్స్. ఇప్పుడు ఏముందంటే క్వాంటంలో మనం వీ కెన్ డిజైన్ లుకింగ్ ఎట్ వేరియస్ అప్లికేషన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రోటీన్స్, హౌ దే వర్క్. If a drug goes, what are the implications? So we can design a drug and the గణనీయంగా ఎంతవరకు 20 సంవత్సరాలు 25 అవుతుందో దాని డ్యూరేషన్ గణనీయంగా పడిపోతుంది. అంటే మనం తొందరగా రిజల్ట్స్ అన్నీ క్వాంటమ్ కంప్యూటర్లో మనకి తొందరగా అవుతాయన్నమాట. ఆయన చెప్పారు, ఆయన కొన్ని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ టేక్ ఇన్ గూగుల్ అండ్ అదర్ ప్లేసెస్ ఇట్ విల్ టేక్ thousands of years. క్వాంటమ్ కంప్యూటర్లో మీరు 2 నెలల్లో అది అవుతుందన్నమాట. సో ఇలా క్వాంటమ్ అప్లికేషన్ నాట్ ఓన్లీ ఇన్ బయాలజీ, క్వాంటమ్ హెల్త్, ఈవెన్ డిఫెన్స్లో డిఫెన్స్ అప్లికేషన్స్ అన్నీ మనం దానికి చూసుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి క్వాంటమ్ కమ్యూనికేషన్స్. మీరు చూశారు కదా 4G 3G 5G వచ్చాయి. ఇప్పుడు క్వాంటమ్ ద్వారా వస్తే ఇంకా తొందరగా అవుతుంది ఇది. అండ్ దీని మీద కానీ ఇంకా చాలా రీసెర్చ్ అవసరం మనం. ఎందుకంటే క్వాంటమ్ స్టార్ట్ అవ్వగానే మనం క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. దీనివల్ల అడ్వాంటేజ్ చెప్తాను. మనకి నెంబర్ 1, మన క్వాంటమ్ ఎకో సిస్టంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే ఈ చిన్న సంస్థలన్నీ క్వాంటమ్ పార్ట్లు తయారు చేస్తాయి. క్వాంటమ్ కంప్యూటర్ ఆయన డ్రీమ్ ఏంటంటే మన క్వాంటమ్ కంప్యూటర్ మన అమరావతిలోనే తయారవ్వాలని. వీళ్ళు ఈ పార్ట్లు తీసుకొచ్చాక ఈ చేసిన పార్ట్లు పనిచేస్తాయా పనిచేయవా? ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటర్లో టెంపరేచరు -269 degrees నుంచి దగ్గర -273 degrees దాకా వెళ్ళిపోతుంది. మైనస్ అంటే ఆలోచించండి మీరు. ఆ టెంపరేచర్లో ఈ పార్ట్లు పనిచేస్తాయో లేదో తీయాలి. దానికి వాళ్ళు వేరే ఒక క్వాంటమ్ రిఫరెన్స్ సెంటర్ టెస్ట్ బెడ్ కూడా అంటారు మాది. ఇక్కడ కంప్యూటర్ పట్టుకొచ్చి పెట్టి చూసి మేము సర్టిఫై చేస్తాం, ఇది పనిచేస్తుందని. అప్పుడు వాళ్ళు దాన్ని అమ్ముకుని ఇంకో కంప్యూటర్లో పెట్టుకోవచ్చు అనమాట. అది దానికి ఎక్కడా లేదు మన ఇండియాలో. అండ్ వరల్డ్లో 4th రిఫరెన్స్ సెంటర్ ఇది. సో అటువంటి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. సో దానివల్ల మన క్వాంటమ్ ఎకో సిస్టమ్స్ అన్నీ చాలా బాగుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ స్టార్టప్ కంపెనీలు అవ్వండి, క్వాంటమ్ అప్లికేషన్ అవ్వండి, అన్ని చోట్ల మనకి కావాల్సిన ముడిసరికి ఏంటంటే ముఖ్యమైనది ట్రైన్డ్ మ్యాన్ పవర్. ఎక్కడ క్వాంటమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా గెయిరప్ అవ్వలేదు. మన అమరావతిలో, మన ఎస్ఆర్ఎం అమరావతిలో మా దగ్గర క్వాంటమ్ కంప్యూటర్ ఉంది కాబట్టి మన పిల్లల్ని హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, బీటెక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎంటెక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పోస్ట్ డాక్టర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము డిజైన్
చేసి స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు దే లర్న్ హౌ టు డూ ద క్వాంటమ్ కంప్యూటర్, హౌ టు అప్లై హౌ టు డూ సాల్వ్ దేర్ అప్లై అల్గారిథమ్స్ ద క్వాంటమ్ కంప్యూటర్స్. అవన్నీ తయారు చేసి మనం తీసుకొచ్చే మన ట్రైన్ మ్యాన్ పవర్, క్వాలిటీ హ్యాండ్స్ ఆన్ మ్యాన్ పవర్, దే కెన్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద గ్లోబల్లీ అనమాట. అది ముఖ్యమైన ఉపయోగం. సో ఈ ఉపయోగాలతోటి మన క్వాంటమ్ కంప్యూటర్ ముందుకెళ్తుంది అనమాట ఇక్కడ. అయితే ప్రస్తుతం ఏదైతే అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే, అమరావతి రాష్ట్ర రాజధాని, దీన్ని మరింతగా అభివృద్ధి చేయాలి. దీంతోపాటు ఈ ఏదైతే ఇప్పుడు క్వాంటమ్కి సంబంధించి పెద్ద ఎత్తున డెవలప్ చేయబోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు, ఎలాంటి ప్రోత్సాహకాలు అందుతున్నాయి? మన రాష్ట్ర గవర్నమెంట్ చాలా ప్రోత్సాహం చాలా ఉందండి. మేము ఏదైనా చేయాలంటే మన సహకారం